ప్రేమ. మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతా అంటే ప్లీజ్ ప్లీజ్ నాతోనే ఉండు అని బతిమలాడడం కన్నా వాళ్ళని వదిలేయడమే కరెక్ట్. అదే బెస్ట్. అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే స్టోరీ ఆన్లైన్లో ఒక వీడియోలో ఎవరో అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన స్టోరీని చెప్తుంటే విన్నాను. ఆ స్టోరీ విన్న తర్వాత ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే వీడియో చేస్తున్నాను. అండ్ ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు ద బ్లాక్ లవ్. ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఈ స్టోరీని షేర్ చేసుకుంది కదా, ఇది స్టోరీ మొత్తం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ లైఫ్లో జరిగింది. తను ఒక ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ కొలీగ్స్ అన్నమాట. అందులో ఒక అబ్బాయి పేరు రవి అండ్ ఇంకొక అమ్మాయి పేరు శ్వేత. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారు. క్లోజ్ అంటే మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు కాలేజెస్లో, స్కూల్స్లో, ఆఫీసెస్లో గాసిప్స్ వస్తూ ఉంటాయి కదా, అరే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, ఏదో నడుస్తుంది అని. అదే రకంగా వీళ్ళిద్దరి గురించి కూడా ఆఫీస్ మొత్తం తెలుసు, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, ఏదో నడుస్తుంది, ఎవరికి చెప్పట్లేదు అని. సో వాళ్ళు అనుకున్నట్టుగానే ఉంది, వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు, కానీ బయట వాళ్ళకి, మిగతా వేరే థర్డ్ పర్సన్కి కన్ఫర్మ్ చేయలేదు మేమిద్దరం రిలేషన్లో ఉన్నామని. సో అలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు, టైం స్పెండ్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరిని చూసి చాలా మంచి పేర్ అని అందరూ అనుకునేవారు. అంతా బాగానే ఉంది ఇక్కడి వరకు. కొద్ది రోజుల తర్వాత శ్వేత ఆ ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్కి షిఫ్ట్ అయ్యింది. ఎందుకంటే వేరే ఆఫీస్లో ఇక్కడ కన్నా ఎక్కువ శాలరీ వస్తుంది, బెటర్ పొజిషన్లో వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది. తను వెళ్ళిన తర్వాత రవి చాలా సాడ్గా, ఒంటరిగా ఉండేవాడు, చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడు ఆఫీస్లో. అలా కొన్ని రోజుల తర్వాత శ్వేత కాల్ చేసి రవితో అంటుంది, మన ఇద్దరు అసలు సెట్ కాదు, మన ఇద్దరికి మనం బ్రేకప్ చేసుకుందామని చెప్పి రవితో అనేస్తుంది. రవి ఆ మాటలు విని చాలా షాక్ అవుతాడు. తను టెన్షన్ ఇంకా పెరుగుతుంది, తను బాగా డిప్రెస్ అయిపోతాడు. ఎందుకంటే శ్వేతకి వాళ్ళ ఇంట్లో ఒక మంచి సంబంధం చూశారు. ఆ అబ్బాయి బాగా డబ్బులు సంపాదిస్తాడు, ఆల్రెడీ బాగా డబ్బులు ఉన్నవాడు. శ్వేత వాళ్ళకి ఓకే చెప్పేసింది. రవి ఆఫీస్లో చాలా డల్గా కూర్చునేవాడు, డిప్రెస్డ్గా కూర్చునేవాడు. ఆఫీస్లో కొంచెం ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొంచెం ఆ కొలీగ్స్లో ఒక క్లోజ్ బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళతో చెప్పాడు. వాళ్ళదంతా విని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఇలా ఎందుకు జరిగింది, శ్వేత ఎందుకు ఇలా చేసిందని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. రవి ఈ విషయాన్ని అసలు తట్టుకోలేకపోయాడు. తను నా నుంచి వెళ్ళిపోవడం ఏంటి, నిన్న మొన్నటిదాకా నాతోనే ఉంది, నా పక్కన ఉంది, నాతో కలిసి తిరిగింది, నాతో పడుకుంది, ఇలా చేసిన తర్వాత తను ఎలా వెళ్ళిపోగలుగుతుందని చెప్పి తను అస్సలు ఇమాజిన్ చేసుకోలేకపోయాడు ఇలాంటి ఒక రోజు కూడా వస్తుంది అని. తను ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక మూర్ఖపు ఆలోచన చేశాడు. ఒక బాబా దగ్గరికి వెళ్దాము, దీనికి సొల్యూషన్ మనం కనుక్కుందాము, ఏదో ఒక దారి వెతికి నేను తనకి దగ్గర అవ్వాలి, తను నా లైఫ్లో ఉండాలని చెప్పి ఒక బాబా దగ్గరికి వెళ్ళాడు. ఆఫీస్లో ఒక కొలీగ్ని తనతో పాటు తీసుకెళ్ళి ఆ బాబా దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యాడు. ఆ బాబా ఏమన్నాడంటే, నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ అమ్మాయిని ఒప్పించి నువ్వు ప్రొటెక్షన్ లేకుండా ఆ అమ్మాయితో నువ్వు ఇంటిమేట్ అవ్వాలి, నువ్వు ఫిజికల్గా కలవాలి, అంత ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పి రవితో అంటాడు. రవి ఆ మాటలు విన్న తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చేసి ఆ కొలీగ్ తోటి అంటాడు, నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు వాళ్ళు. ఒక్కసారి ఏంట్రా, ఎన్నోసార్లు కలిసాము, ఈ పిచ్చ నా కొడుకుడు ఫేక్ గాడు ఉన్నాడని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు నవ్వుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళిన విషయము ఆఫీస్లో ఆ కొలీగ్ ఎవరైతే ఉన్నాడో వాడు ఒకరికి చెప్తే వాడు అందరికీ చెప్పేశాడు ఆఫీస్లో. అందరికీ ఆ విషయం తెలిసిపోయింది, అందరు కూడా నవ్వుకున్నారు, ఇక దాని గురించి మర్చిపోయారు. కానీ రవి మాత్రం అస్సలు ఆగకుండా ఇంకా వేరే వాళ్ళని వెతుకుతూ ఉన్నాడు. అలా అతనికి ఒక బాబా కూడా దొరికాడు. ఈసారి ఆ బాబా దగ్గరికి ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన సమస్య అంతా చెప్పిన తర్వాత ఆ బాబా, ఓకే నీ సమస్య అంతా విన్నాను, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?
నా దగ్గర ఇన్ని దారులున్నాయి, నీకు ఆ అమ్మాయి చేసిన దానికి నువ్వు ఆ అమ్మాయి పైన రివెంజ్ తీర్చుకుంటావా, లేదా నువ్వు ఆ అమ్మాయితోటి ఓన్లీ ఫిజికల్గానే కలుద్దాం అనుకుంటున్నావా, లేదా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, నీకు ఏది కావాలో చెప్పు, ఆ రకమైన ప్రయోగం మనం చేద్దాము, ఆ రిచువల్ని పూర్తి చేద్దామని రవితో అంటాడు. రవి అంటాడు, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, చాలా సమయాన్ని ఆ అమ్మాయి కోసం కేటాయించాను, నా లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, నేను ఆ అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా, నేను తనని ప్రేమిస్తున్నా, నాకు ఇదే చెయ్యండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగానే నాకు కావాలి అంటే సరే అని చెప్పి ఆ ప్యాకేజ్ తీసుకున్నాడు వాడి దగ్గర ఉన్న ఆ రిచువల్ది. ఆ బాబా అంటాడు, సరే పూజ స్టార్ట్ చేసే ముందు నువ్వు నాకు సగం డబ్బులు కట్టాలి, నీ పని పూర్తయిన తర్వాత అంటే ఆ అమ్మాయి నీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరిద్దరు కలిసిన తర్వాత నాకు మిగతా అమౌంట్ ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పి రవితో అంటాడు. అతను చెప్పిన అమౌంట్ కూడా రవికి ఓకే అనిపిస్తే వెంటనే అతను సగం డబ్బులు ఇస్తాడు. సరే పూజ స్టార్ట్ చేద్దాము, ఒక రోజు నేను చెప్తాను, ఆ రోజు కన్నా ముందు నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి పూజకి కావాల్సినవి, నాకు నీ దగ్గర నుంచి కావాల్సినవి ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే శ్వేత ఉందో తను తిని పడేసిన ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఎంగిలి ఆ ఫుడ్ ఉంటుంది కదా, అది తీసుకురావాలి అంటాడు. రవి శ్వేత ఎక్కడ వర్క్ చేస్తుంది, తన రొటీన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది, అదంతా కామన్గా ఉంటుంది కదా, డైలీ రొటీన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటుందో కామన్, అదంతా తెలుసు రవికి. సో తనని ఫాలో అయ్యాడు, తను ఎక్కడైతే తింటుందో ఆ తిన్న తర్వాత తను పడేసిన దగ్గర నుంచి తన ఎంగిల్ని తీసుకున్నాడు ఆ ఫుడ్ని. ఆ తర్వాత తన హెయిర్ని కూడా కలెక్ట్ చేసుకున్నాడు ఏదో ఒక రకంగా. వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నప్పుడు ఒకరి రూమ్లో ఒకరు పడుకునే వాళ్ళు. ఆ టైంలో తన క్లాత్ అనేది వాడి రూమ్లో కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, ఆ డ్రెస్సెస్లోంచి కొంచెం క్లాత్ని కట్ చేసుకుని అది కూడా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ బాబా ఒక ఫోటో అడిగాడు తనది. వీళ్ళిద్దరూ రిలేషన్ ఉన్నప్పుడు చాలా ఫోటోలు తీసుకున్నారు కాబట్టి ఆ ఫోటో కూడా ఉంది. సో కావాల్సినవన్నీ తీసుకెళ్ళి బాబా చేతిలో పెట్టాడు. బాబా అంటాడు, సరే కావాల్సినవన్నీ వచ్చేసాయి, నువ్వు ఈరోజు ఈ అర్ధరాత్రి పూట మనం ఈ శ్మశానంలో కలుద్దామని చెప్పి రవితో అని, అదేవిధంగా వాళ్ళు శ్మశానంలో కలుస్తారు. వాళ్ళు కొంచెం దూరంలో అక్కడ సమాధులు ఉంటాయి, కొన్ని ఏమో అక్కడ కాలుస్తూ ఉంటారు, అక్కడ అప్పుడే ఈరోజు ఎవరో చనిపోతే అక్కడ కాలుస్తూ ఉంటారు, అక్కడ నుంచి పొగలు వస్తూ ఉన్నాయి, వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు. పూజను స్టార్ట్ చేస్తాడు బాబా. శ్వేతకు సంబంధించిన వస్తువులన్నీ ఒక ప్లేట్లో పెట్టి ఉంటుంది, అండ్ ఇంకో దగ్గర చపాతీ అక్కడే అప్పటికప్పుడే తయారు చేసి చపాతీలు చేస్తూ ఉంటాడు రవి. పక్కనే ఒక మాంసము అండ్ అక్కడ మందు, ఆల్కహాల్, ఇవన్నీ ఒక ప్లేట్లో ఇట్లా పెట్టి ఉంటాయి లైన్గా, వీటితో పాటు ఇది శ్వేతకు సంబంధించిన వస్తువులతో పాటు. బాబా మంత్రాలు చదువుతూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఒక వైట్గా లైట్ ఇట్లా వచ్చి మాయమైపోతుంది. మాయమైపోయిన తర్వాత బాబా ఎవరితోటో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. బాబా ముందుకి చాలా ఆత్మలు, లైక్ ఎన్నో ఎనర్జీస్ వచ్చాయి అక్కడికి ముందుకి. అప్పుడు బాబా రవితో అంటాడు, నువ్వేం కంగారు పడకు, నువ్వు సైలెంట్గా చూస్తూ ఉండు అని చెప్పి ఆ బాబా వచ్చిన ఆత్మలన్నిటితో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఇది మాకు కావాల్సింది, మీరు కనుక ఇది చేసి పెడితే ఇక్కడ ఉన్నవన్నీ మీకే ఇస్తాను, ఇవన్నీ మీకోసమే అంటాడు. అలా చాలాసేపటి తర్వాత అక్కడ ఒక ఆత్మ. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి రిచువల్స్ చేసినప్పుడు ఏదైతే ఆత్మల్ని పిలుస్తారో ఆ ఆత్మలు ఎనర్జీస్ మాత్రమే కనిపిస్తాయి. అది ఫెమినినా లేకపోతే ఇదా మేలా అనేది అర్థం కాదు ఎవరికి, అది మేల్ ఆత్మ ఫీమేల్దా అనేది ఎవరికి అర్థం కాదు. సో అక్కడ ఒక ఎనర్జీ వచ్చింది, వీళ్ళు ఏదైతే పని చేయమని అడిగారో దానికి ఒప్పుకుంది, నేను చేసేస్తానని చెప్పి ఆ స్వాతికి సంబంధించిన వస్తువులన్నింటినీ చూసింది, అదంతా తీసుకుంది, అదంతా అయిపోయింది. బాబా అంటాడు, సరే రవి, నువ్వు అనుకున్నది జరుగుతుంది, నువ్వు వెళ్ళిరా ఇక అని చెప్పి రవిని అక్కడి నుంచి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత ఒక 1 వీక్ అవుతుంది. రవి ఎదురు చూస్తూ ఉంటాడు, ఏం రిజల్ట్ లేదు, పూజ చేశాను, నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి వెంటనే ఆ బాబా దగ్గరికి వెళ్ళి గట్టిగా తిడుతూ ఉంటాడు, నువ్వు మొత్తం ఫేక్ ఉన్నావు, వారం రోజులు అయిపోయింది, అసలు రిజల్ట్ లేదు, ఏం పూజలు చేసావు నువ్వు, నా డబ్బులు నాకు రిటర్న్ ఇయ్యి అని చెప్పి బాబా పైన అరుస్తూ ఉంటాడు. అప్పుడు బాబా అంటాడు, బాబు ఇలాంటివి కొంచెం సమయం పడుతుంది, కొంచెం ప్రశాంతంగా ఉండు, ఎదురు చూడు, ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే ఆ ఆత్మ మాటిచ్చింది, ఏ ఆత్మ అయినా సరే మాటిస్తే అవి ఖచ్చితంగా చేస్తాయి అని చెప్పి రవిని అక్కడి నుంచి పంపించేస్తాడు. రవి అలానే ఎదురు చూస్తూ ఉంటాడు. 2 వారాలు అయిపోతుంది, 3 వారాలు అవుతుంది, 1 మంత్ అయిపోతుంది. రవికి ఇక చిరాకు వస్తుంది, ఆ బాబాని కూడా కాంటాక్ట్ అవ్వడు, అరే పోతే పోయినారా డబ్బులు పోరా అని చెప్పి వదిలేస్తాడు.
రవి బాధలో ఇక శ్వేత గురించి ఆలోచించుకుంటూ ఆ డిప్రెషన్‌లో తను ఆ విధంగానే ఉంటాడు. అలా ఒక 2 మంత్స్ గడిచిపోతుంది. 2 మంత్స్ తర్వాత రవి ఫోన్‌కి ఒక మెసేజ్ ఒస్తుంది. ఆ మెసేజ్ శ్వేతది. నిన్ను ఇలా కలవాలనుకుంటున్నాను. ఈ ప్లేస్‌కి రా అని చెప్పి తను మెసేజ్ చేయడంతోటి రవి ఆనందంతో ఆ ప్లేస్‌కి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత శ్వేత అంటుంది, "నేను నా ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సెల్ చేసుకున్నాను. నాకనిపించింది నువ్వే కరెక్ట్ నా లైఫ్‌లో. నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు" అని చెప్పి రవితో అంటుంది. రవి ఆ మాటలు విని ఇంకా సంతోషంగా మారిపోయి, సరే అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకే దగ్గర లివింగ్‌లో ఉండడం స్టార్ట్ చేస్తారు. రవి 2 మంత్స్ తర్వాత వచ్చింది కాబట్టి అది బాబా ఏం జేయలేడు. వాడిది ఏం గాదిది. తను నా మీదున్న ప్రేమతోటి నా దగ్గరకొచ్చేసింది అని అనుకుంటూ ఉంటాడు. లివింగ్‌లో ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఇంటిమేట్ అవుతారో, ఆ ఫిజికల్ థింగ్ ఎప్పుడైతే చేస్తారో, చేసినప్పుడల్లా తను చాలా అగ్రెసివ్‌గా మారేది శ్వేత. రవికి అదంతా ఏం అబ్జర్వ్ చేయలేడు. అంతా లైట్ తీసుకున్నాడు. నార్మలే అని అనుకున్నాడు. ఈ విషయాన్ని అప్పుడప్పుడు వాళ్ళ కొలీగ్స్ ఉంటారు గదా! క్లోజ్ పీపుల్ అక్కడ షేర్ చేసుకునేవాడు ఆ గ్రూప్‌లో. ఇలా జరుగుతూ ఉంటది. తను నా లైఫ్‌లోకొచ్చేసింది. కానీ తను కొంచెం అగ్రెసివ్‌గా చేస్తుంది. ఈ మధ్య ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళతో అంటాడు. సరే, సరే అని చెప్పి అంతా నార్మల్‌గానే ఉంటుంది. ఒకరోజు రవి అంటే బాగా వీళ్ళిద్దరూ ఇంకా క్లోజ్ అయిపోతూ ఉన్నారు. శ్వేతని అడుగుతాడు. మనం పెళ్లి చేసుకుందాం శ్వేత అంటే, శ్వేతకు కూడా కావాల్సింది అదే కాబట్టి వెంటనే ఓకే చెప్పేస్తుంది. ఓకే మనం చేసుకుందాం పెళ్లి అని అనుకుంటుంది. అలా ఒక 2 రోజుల తర్వాత ఆ బావ కాల్ చేస్తాడు. "ఏమైంది రవి? నేను అన్నది ఓకేనా? సెట్ అయిపోయిందా? మీ ఇద్దరు కలిసున్నారా?" అని చెప్తే రవి ఎక్కడ ఆ బాబాకి ఇదంతా ఇవ్వాల్సొస్తుందో డబ్బులని చెప్పి, "లేదు మేము కుదరలేదు" అని చెప్పి అదొక రీజన్ తోటి అలా గూడా చెప్పడు తనకి ఆ బాబాకి. సరే ఆ బాబా గూడా కాల్ కట్ జేసేసి అతను దారి అతను జూసుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడు గూడా కాంటాక్ట్ అవ్వడు మళ్ళీ రవికి. రవి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మంచి డూప్లెక్స్ ఇల్లు ఒకటి తీసుకున్నారు. ఆ డూప్లెక్స్ ఇంట్లోనే ఉంటున్నారు. పెళ్లైన కొద్ది రోజులకి శ్వేత జాబ్ మానేసింది. జాబ్ మానేసి ఇంట్లోనే ఉండడంతోటి ఇగ ఫ్యామిలీలో జరిగే విషయాలన్నీ కొంచెం క్లోజ్ పీపుల్‌తో చెప్పుకుంటారు గదా! కొలీగ్స్ తోటి చెప్పాడు. ఇలా ఇలా జరిగింది. స్వాతి జాబ్ మానేసిందిరా అని వాళ్ళతో అనగానే వాళ్ళు షాక్. అదేంటి స్వాతి వెరీ కెరియర్ ఓరియెంటెడ్ కదా! ఆ కెరియర్ ఓరియెంటెడ్ అయినప్పుడు ఇలాంటి పని ఎందుకు చేసింది? తను మంచి ప్లేస్‌కెళ్ళాలనుకుంటుంది. మంచి జాబ్ చేయాలనుకుంటుంది. వై తను అలా చేసిందంటే రవి అంటాడు, "సర్లేరా తనకి చెయ్యాలని లేదేమో! నేను సంపాదిస్తున్నా గదా! సర్లే నేను ఎట్లో ఒకట్లా మేము గడుపుతాంలే, జరుగుతుందిలే" అని చెప్పి వాళ్ళతో అంటాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి తను ఇంకా అగ్రెసివ్‌గా మారడం మొదలుపెట్టింది శ్వేత. చాలా అగ్రెసివ్‌గా మారేది. ఎప్పుడైతే వీళ్ళు ఇంటిమేట్ అవుతారో ఆ టైంలో. రవి దాన్ని అబ్జర్వ్ చేస్తూ, చేస్తూ ఉన్నాడు. చాలా చిరాకు పడేవాడు. ఎందుకంటే ఆఫీస్‌కి వెళ్తున్న ప్రతిసారి శ్వేత అంటది, "అరే! ఈరోజు లేట్‌గా వెళ్ళొచ్చు కదా! ఈరోజు ఆఫీస్‌కి లీవ్ పెట్టొచ్చు కదా! నాతో టైమ్ స్పెండ్ చేయొచ్చు కదా! ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎప్పుడు ఆఫీస్, ఆఫీస్, ఆఫీస్ అంటూ ఆఫీస్‌కే వెళ్తా ఉంటావు" అని శ్వేత అంటూ ఉంటే రవి అంటాడు, "అదేంటి ఆఫీస్‌కి వెళ్ళకపోతే మనం ఎలా గడుస్తుంది ఇల్లు? నేను డబ్బులు సంపాదించాలి గదా! మనం ఇలా బతకాలంటే" అది ఇది అని తనతో అంటాడు. సరే ఇలా ఇదే విధంగా వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్స్ జరుగుతూ ఉండేవి. వాళ్ళు ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉండేవారు. అండ్ ఎప్పుడైతే ఆ ఫిజికల్ థింగ్ జరిగేదో ఆ టైంలో బాగా అగ్రెసివ్‌గా మారేది. తనకి చిరాకొచ్చేసేది రవికి. చాలా ఇరిటేటింగ్‌గా అనిపిచ్చేది తను మాట్లాడుతుంటే. తను మరీ అట్లా అతుక్కుపోయి ఉండేసరికల్లా. అప్పుడు రవి అంటాడు, "సరే శ్వేత నువ్వు కొద్ది రోజులు మీ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. అక్కడుండు కొద్ది రోజులు. తర్వాత నేనొచ్చి తీసుకొస్తానులే. వాళ్ళకి గూడా నిన్ను చూసి చాలా రోజులయిపోయింది గదా! వెళ్ళక్కడికి" అని చెప్పి తనని అక్కడికి పంపించేస్తాడు. ఆ రోజు బస్ ఎక్కిచ్చి. ఆఫీస్‌కి వెళ్తాడు. ఈవినింగ్ ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి కింద వీళ్ళది డూప్లెక్స్ అని చెప్పాను గదా! కింద ఫ్లోర్‌లో అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేసేసి నిద్రపోవడానికి పైకెళ్తాడు. నిద్రపోతున్న టైంలో అక్కడ ఒక దగ్గర కిటికీ ఓపెన్ చేసుంటే దాన్ని క్లోజ్ చేద్దామని ఇలా క్లోజ్ చేసి కర్టెన్ వేస్తున్న టైంకి కింద గేట్ దగ్గర శ్వేత నిల్చొని కనిపించింది. అది కూడా కాళ్ళకి ఎటువంటి చెప్పులు లేకుండా. తను షాక్ అయ్యాడు. "శ్వేత! శ్వేత!" అని చెప్పి ఇలా అరుస్తూ ఉన్నాడు కిందకి. అసల అక్కడున్న వ్యక్తి అసలు పైకి ఇలా చూడడం లేదు. వెంటనే అతని దగ్గరున్న ఫోన్ తీసుకొని కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. అతనికి టెన్షన్ పెరిగిపోయి వెంటనే కంటిన్యూస్‌గా కాల్ చేస్తూ ఉంటే శ్వేత ఇట్లా కాల్ లిఫ్ట్ చేసి, "ఏంటండి? ఎందుకు కాల్ చేస్తున్నారు ఊరికే" అని చెప్పి అని అంటుంది. "ఎక్కడున్నావు" అంటే, "ఇంకెక్కడ ఉంటాను? పొద్దున్న మీరే కదా బస్ ఎక్కిచ్చారు మా పుట్టింటికెళ్దామని చెప్పి" అని
రవితో అంటుంది, సరే 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 నువ్వు తిన్నావు కదా, జాగ్రత్తగా ఉండని చెప్పి రవి కాల్ కట్ చేస్తాడు. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడ కిందున్న ఆ పర్సన్ని చూస్తే అది రవి వైపు ఇలా తల పైకని ఒక క్రీపీ స్మైల్ ఇచ్చింది. అది చూసి రవికి చాలా భయం వేసింది. వెంటనే రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ వేసేసుకున్నాడు. రవికి ఏం అర్థం కావట్లేదు, ఏంటి నేను చూస్తుంది నిజమా నా భ్రమణ అని చెప్పి తనకేం అర్థం కాలేదు. అసలు ప్యానిక్ అయిపోయాడు మొత్తం. తర్వాత కొద్ది రోజులైంది, శ్వేత అక్కడి నుంచి వచ్చేసింది. రవి వాళ్ళ మదర్కి ఒకరోజు సడన్గా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, తనకి హెల్త్ కండిషన్ బాగోకపోవడంతో. వెంటనే రవి వాళ్ళ తమ్ముడు కాల్ చేసి, అన్న ఇట్లా అమ్మని చూసుకోవాలి రా అన్న, నువ్వు అవసరమన్నా ఇక్కడ అంటే బయలుదేరుతున్నాడు శ్వేతకు చెప్పేసి. ఇట్లా నేను పోయి వస్తాను, అమ్మకి బాగాలేదంట, నేను తొందరగా వచ్చేస్తా అంటే శ్వేత అంటది, నువ్వు పోవడానికి వీల్లేదు, నాకు నువ్వు కావాలి, నీతో టైం స్పెండ్ చేయాలి, నేను చాలా రోజులు అయిపోయింది, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినా, నువ్వు ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతా అంటే ఎట్లా నువ్వు అని రవితో అంటుంది. ఏ మెంటలా, మా అమ్మ హాస్పిటల్లో ఉంది, తనకు నేను అవసరం అక్కడ, నేను వెళ్ళాలి చూడాలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అట్లా కోప్పడుతూ సామాన్లన్నీ తీసుకుని బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్తూ ఉంటాడు బయటికి. శ్వేత ఫాస్ట్గా గడప దగ్గరికి వెళ్ళిపోయి, ఇప్పుడు గనక నువ్వు ఈ గడప దాటితే మీ అమ్మ ఎలా బతుకుంటుందో నేను చూస్తానని చెప్పి గట్టిగా రవితోటి మాట్లాడటం స్టార్ట్ చేసింది. రవి తన బిహేవియర్ని చూసి చాలా భయపడ్డాడు, తనకి చాలా తేడాగా అనిపించింది. అంతేకాకుండా శ్వేత వాయిస్ చేంజ్ అయిపోయింది, అది శ్వేత వాయిస్ కాదు. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళ తమ్ముడికి కాల్ చేసి, నేను రాలేనురా, కుదరదని చెప్పేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి 2-3 డేస్కి వాళ్ళ మమ్మీ సెట్ అయిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే శ్వేతతోటి మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే ఇంటిమేట్ అవుతారో, ఆ ఫిజికల్ థింగ్ చేస్తారో, తను చాలా అగ్రెసివ్గా మారిపోతుంది. ఇంకా చేసిన ప్రతిసారి కన్నా ఇంకా ఎక్కువగా తను అగ్రెసివ్గా మారుతుంది, చాలా మొరటుగా బిహేవ్ చేస్తూ ఉంది. ఆ ఫిజికల్ థింగ్ అయిపోయిన తర్వాత తను మళ్ళీ నార్మల్ శ్వేత లాగానే ఉంటుంది. నార్మల్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో, ఇప్పుడు పాత శ్వేత ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ ఇంటిమేట్ అవుతారో అయినప్పుడు మాత్రమే తను విచిత్రంగా ప్రవర్తిస్తుంది. దీన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఇలా అబ్జర్వ్ చేస్తూ తనకు అనిపించింది, ఇదేమి మనం అప్పుడు చేసిన ఆ పూజ వల్ల కాదు కదా, ఆ ఎఫెక్ట్ అయితే కాదు కదా అని చెప్పి ఆ బాబాని కాంటాక్ట్ వెళ్తాడు. వెళ్ళేసి బాబా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ బాబా రాడు. 7 hours అయిపోతుంది. 7 hours అతను సమ్మర్ సీజన్లో ఫుడ్ లేకుండా, ఏం తినకుండా, నీళ్ళు కూడా తాగకుండా ఆ బాబా కోసం ఎదురు చూస్తూ ఉంటే 7 గంటల తర్వాత ఆ బాబా ఆ ప్లేస్కి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ బాబాని అడుగుతాడు, ఇట్లా జరుగుతుంది, ఇది జరిగింది, మీ ఇద్దరము ఇట్లా కలిసాము, ఆత్మలాగా రూపాన్ని తీసుకుంది, నన్ను ఇది చేస్తుంది, దీనికి ఏదో ఒక సొల్యూషన్ మీరే చెప్పాలంటే ఆ బాబా అంటాడు, మీరిద్దరు కలిసిన తర్వాత కూడా నాకు ఆ విషయం చెప్పలేదు, ఎందుకంటే నువ్వు నాకు డబ్బులు పే చేయాల్సి వస్తుంది, అందుకే కదా, నీ డబ్బులు వద్దు, నీ సమస్యను కూడా నీ దగ్గర పెట్టుకో, నా దగ్గరికి రాకి ఇంకోసారి అని చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు. రవి చాలా బతిమలాడుతూ ఉన్నాడు, కానీ అయినా సరే అతను ఒక్క మాట కూడా వినకుండా బాబా అక్కడ నుంచి అతన్ని పంపించేస్తాడు. అలా ఒక 2-3 days వరకు బాబా వెనకాల పడుతూ బాబాని ఎలాగలో ఒప్పిస్తాడు. బాబా ఇలా ప్లీజ్ అంటే అతను ఒప్పుకొని, లోపలికి రా, చెప్పు ఏం జరిగిందో అంటే చెప్తాడు. మేమిద్దరము ఇలా కలిసాము, దగ్గర అయ్యాము, ఇలా జరిగింది అని చెప్పి బాబాతో అంటాడు. అప్పుడు బాబా అంటాడు, మరి అప్పుడే చెప్పుంటే నేను పూజని పూర్తి చేసేవాడిని కదా, పూజ పూర్తి కాలేదు ఇంకా అని అంటాడు. అదేంటి ఆ రోజు పూర్తి అయిపోయిందని అన్నారంటే, లేదు, నీది ఎప్పుడైతే పూర్తవుతుందో, నువ్వు అనుకున్నది ఎప్పుడైతే జరుగుతుందో, ఆ తర్వాత ఆ ఆత్మని పంపించడం కూడా ఆ పూజలో భాగమే, అది మనం చేయలేదు, నువ్వు ఆ రోజే చెప్పుంటే పూర్తయ్యేది అని రవితో అంటాడు. రవి ఆ మాటలు విన్న తర్వాత, సరే బాబా ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్ అంటే, సరే నువ్వు వెళ్ళి ఒక పెద్ద కోడిని తీసుకురా, ఒక పెద్ద దీన్ని తీసుకురా, ఒక పెద్ద దాన్ని మనం ఇలాంటి ఒక పెద్ద ప్రాణాన్ని బలిస్తే అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, నువ్వు తీసుకురా అని చెప్పి సేమ్ అదే ఆ శ్మశానానికి వెళ్తారు. ఒక పెద్ద కోడిని తీసుకొస్తాడు. కోడిని తీసుకొచ్చిన తర్వాత ఆ రిచువల్స్ అన్నిటిని పూర్తి చేస్తారు. చేసేసి ఆ కోడి మెడ కోసేసి దాన్ని బలిస్తారు. బలిచిన తర్వాత కూడా ఆ బాబా అంటాడు, లేదు ఇంకా అది పోలేదు, ఆ ఆత్మ ఇక్కడే ఉంది, అసలు ఇంతకీ నువ్వు ఏం చేసావు, ఆత్మకి నువ్వు ఏదైనా మాట ఇచ్చావా అని అంటాడు. లేదు నేనేం మాట ఇవ్వలేదు, తను నా దగ్గరకు వచ్చింది, పెళ్లి చేసుకుందాం అన్నాను, మా ఇద్దరికి పెళ్లి జరిగింది అంటాడు. ఏంటి నువ్వు ఆత్మని పెళ్లి చేసుకున్నావా అని బాబా గట్టిగా అరుస్తాడు.
అవును నేను పెళ్లి చేసుకున్నాను అని అంటే, మరి ఈ మాట ఎందుకు చెప్పలేదు నాకని అంటాడు. అంటే అది అని ఇలా తడబడుతూ ఉంటాడు. పెళ్లి చేసేటప్పుడు మనం ఎన్నో ప్రమాణాలు చేస్తాం గదా! నువ్వు ఆ ఆత్మకి ఎన్నో ప్రమాణాలు చేశావు. ఇక ఆ ఆత్మ నీతోనే ఉంటది. నిన్ను వీడి ఎక్కడికి పోదు. ఇక నీ కర్మ, నీ చావు నువ్వు చావు అని చెప్పి నా దగ్గరికి రాకు. నాతో సంబంధం లేదు నీకని చెప్పి రవిని వెళ్ళిపోమంటాడు. రవి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడికి ఏం అర్థం గాదు. పిచ్చెక్కుతా ఉంటది. మళ్ళీ మళ్ళీ ఆ బాబా దగ్గరికి వెళ్లి అడుగుతాడు. ప్లీజ్ మీరు తప్ప నాకు ఇంక ఏ దారి లేదు. ఏదో ఒకటి చేసి ఇది ప్లీజ్ నన్ను దీని నుంచి బయటపడేయండి అని బాబాని అడగడంతో బాబా అంటాడు, "సరే మనం దీన్ని పూర్తి చేయాలంటే నీ భార్యని ఇక్కడికి తీసుకురావాలి. తను తన ఒంట్లోనే ఉంది కాబట్టి, తనకి అటాచ్ అయ్యి ఉంది కాబట్టి, తను ఈ పూజ చేసేటప్పుడు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటేనే మనం చేయగలుగుతాం" అని చెప్పి అంటాడు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ భార్య పైన ఇలాంటి ప్రయోగం నువ్వు చేశావని తనకి చెప్పకుండా, ఏదో ఒక ఆత్మ ఉంది. దానివల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి, ఆ రకంగా చెప్పి నువ్వు తనని ఇక్కడికి తీసుకురా అని అంటాడు. ఎట్టి పరిస్థితిలో తన పైన నువ్వు ఇలా చేశావని చెప్పకు. వశీకరణం అని చెప్పి అని అంటాడు. సరే అని చెప్పి తన భార్య దగ్గరికి వెళ్తాడు. ఎలా చెప్పాలో తనకు అర్థం కాదు. ఒకరోజు వీళ్ళు ఇంటిమేట్ అవుతారు. ఇంటిమేట్ అయిన తర్వాత ఎప్పుడైతే తను నార్మల్ శ్వేతలాగా మారిపోతుందో, ఆ శ్వేతలాగా మారిన తర్వాత చెప్తాడు. ఇలా నీ బాడీలో ఒక ఆత్మ ఉంది. తనని వదిలించాలి మనము అని చెప్పి శ్వేతతో అనగానే శ్వేత అంటుంది, "ఏయ్! ఎందుకు భయపడుతున్నావు నన్ను? ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు" అంటే, "లేదు లేదు నిజంగా ఉంది. నీకు ప్రూఫ్ కావాలంటే నీ పర్మిషన్ తోటి మనం ఎప్పుడైతే ఇంటిమేట్ అవుతామో, మనం ఫిజికల్‌గా అవుతామో, అప్పుడు మన రూమ్‌లో 4 దిక్కుల 4 కెమెరాలు పెడతాను. దాంట్లో రికార్డ్ అవుతుంది. కావాలంటే నువ్వే చూడు" అని శ్వేత పర్మిషన్ తీసుకొని వాళ్ళ రూమ్‌లో 4 సైడ్స్ కెమెరాస్‌ని ఫిట్ చేశాడు. వాళ్ళు ఇంటిమేట్ అయ్యే మూవ్‌మెంట్‌ని మొత్తాన్ని దాంట్లో రికార్డ్ చేశాడు. ఎప్పుడైతే వాళ్ళు ఇంటిమేట్ అవుతున్నారో, ఆ కెమెరాలో ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ శ్వేతకి ఆ రికార్డింగ్ మొత్తం చూపెట్టాడు. అలా చూపెట్టినప్పుడు ఎప్పుడైతే తను అగ్రెసివ్‌గా మారిందో, తను పైకి ఎక్కి కూర్చుంది. ఆ టైంలో తన కెమెరాలు ఎక్కడైతే ఉన్నాయో రూమ్ నిండా, ఆ కెమెరాలన్నిటిని ఇలా చూస్తూ, నవ్వుతూ తను ఎంజాయ్ చేస్తుంది. అదే టైంలో శ్వేత ఫేస్‌లో 2 ఫేసెస్ కనిపించాయి. శ్వేత ఏమో ఇలా ముందుకు కూర్చునుంటే, ఇంకో ఫేస్ ఆ కెమెరాలన్నిటిని ఇలా చూస్తూ, చూస్తూ ఉన్నది. ఆ రికార్డింగ్‌లో క్లియర్‌గా రికార్డ్ అయింది. ఆ తర్వాత శ్వేత చాలా భయపడి వెంటనే ఆ బాబా దగ్గరికి వెళ్లారు. ఆ బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ బాబా రిచువల్స్ అన్నిటిని ఇలా చేస్తూ ఉన్నాడు. చేసిన తర్వాత మళ్ళీ ఒక లైటొచ్చింది. ఆ లైటొచ్చిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఎలా అయితే ఒక న్యాయ వ్యవస్థ ఉందో, ఒక కోర్ట్ లాంటిది ఉంటదో, ఆ స్పిరిట్ వరల్డ్‌లో కూడా ఇలా ఒక జడ్జ్‌మెంట్ ఇవ్వడానికి, ఒక న్యాయం చేయడానికి ఒక ప్లేస్ ఉంటుంది. అలా చాలా స్పిరిట్స్ అక్కడ నిల్చొనుంటే, ఈ స్పిరిట్ కూడా అక్కడ నిల్చొనుంది. అప్పుడు ఈ బాబా ఆ స్పిరిట్ తోటి మాట్లాడుతున్నాడు. "నీకేం కావాలి? ఇలా వదిలేసి వెళ్ళిపో. ఇది కరెక్ట్ కాదు. అనుకున్న పని అయిపోయింది. నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలంటే" "లేదు లేదు నేను వదిలి వెళ్ళను. నేను ఖచ్చితంగా తీసుకునే వెళ్తాను వాడిని నాతో పాటు. వాడు నాకు ప్రమాణం చేశాడు. ఖచ్చితంగా వాడు నాతో రావాల్సిందే" అని అంటుంది బాబాతోటి. అప్పుడు ఆ బాబా అంటాడు, "లేదు లేదు నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు. నీ పని అయిపోయింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడుండే ఆత్మలు అవన్నీ మాట్లాడుకున్న తర్వాత వీళ్ళు ఒక ఒప్పందానికొస్తారు. సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే నీకేం కావాలి అని ఆ ఆత్మని బాబా అడుగుతాడు. అప్పుడు ఆ ఆత్మ అంటుంది, "నేను బ్రతికున్నప్పుడు అంటే చాలా ఏళ్ల క్రితం నేను ఇలా పాకిస్తాన్‌లో ఉండేదాన్ని. అక్కడ నాకు మొత్తం ముగ్గురు పిల్లలు. మూడో వాడికి జన్మనిస్తూ నేను చనిపోయాను. నేను వాడిని కంటున్నప్పుడు ఒక కల గన్నాను. ఏంటంటే, నా ముగ్గురు బిడ్డలు ఒకే ఇంట్లో ఉండాలి. వాళ్ళు ఈ ఫ్లోర్‌లో ఒకడుండాలి, ఆ ఫ్లోర్‌లో ఉండాలి, ఈ కలర్ రంగులో ఉండాలి, బయట ఇంటి పేరు, ఇది నా నిలయం అని చెప్పి ఇలా రాసుండాలి అని చెప్పి అనుకున్నాను. అవన్నీ కూడా నేను తీర్చలేకపోయాను. అంటే లైక్ అలానే ఉండిపోయాయి కలలుగానే. వాటిని పూర్తి చేస్తే నేను వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పి ఆ బాబాతో అంటుంది. బాబా ఇదంతా కూడా రవికి చెప్తాడు. రవి అంటాడు, "సరే బాబా నేను అవన్నీ చేసేస్తానని" చెప్పి వెంటనే అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుంటాడు. ఆ తర్వాత పాకిస్తాన్‌కి వెళ్తాడు. పాకిస్తాన్‌కి వెళ్ళి ఆ ఏరియా ఏదైతే తను చెప్తుందో ఆ ఏరియాలో దీని గురించి అంతా మాట్లాడతాడు.
ఉంది. ఆ పేరుతోటి ముగ్గురున్నారు. వాళ్ళు చనిపోయారంటే, మీకు ఎవరు కావాలని అడిగితే, ఇలా ముగ్గురు తనకి పిల్లలున్నారంటే, ఓకే. ఓకే. ఆ అమ్మాయి ఇక్కడ ఉంటది. వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉండేదని చెప్పి వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తారు. చూపెట్టిన తర్వాత అక్కడ ఇద్దరు కొడుకులు మాత్రమే ఉంటారు. ఒక కొడుకు, పెద్ద కొడుకు, ఇంకొకడు చివరివాడు. మిడిల్‌లో ఉన్నవాడు చనిపోయాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ తల్లి ఎలా అయితే అనుకుందో ఆ రకంగానే ఉంది మాక్సిమం ఇల్లంతా కూడా. సో, జరిగిందంతా వాళ్ళతో చెప్తాడు. చెప్పిన తర్వాత ఇలా మీ మదర్ అన్నారు అంటే, మాకు ఆల్రెడీ సొంత ఇల్లు ఉంది అనంటే, సరే ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తా ఉంటే, సరే ఇంటికి కలర్ ఇది ఏపియమన్నారు మీ మదర్ అని చెప్పి, వాళ్ళ ఇంటికి కలర్ మార్పిస్తారు. ఆ తర్వాత బయట బోర్డ్ పెట్టిస్తాడు. ఇది తన పేరుతోటి తన నిలయం అని చెప్పి ఇలా రాయిస్తారు. అంతా అయిపోతుంది. అక్కడ పని పూర్తి చేసుకొని వీళ్ళు ఇక్కడికి తిరిగొచ్చేస్తారు. ఇక్కడికి ఇండియాకి తిరిగొచ్చిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, ఇలా అంతా చేశానంటే, ఆ బాబా మొత్తం పూజని పూర్తి చేసి, ఇప్పుడు ఆ ఆత్మ ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది అని చెప్పి రవితో చెప్తాడు. వాళ్ళ సమస్య నుంచి బయటపడతాడు. బాబా అలా చెప్పిన తర్వాత రవి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 మంత్స్ శ్వేతని అబ్జర్వ్ చేశాడు. శ్వేతలో కూడా ఎటువంటి ఇది లేదు, అంతా నార్మల్‌గానే ఉంది అని అతను కన్ఫర్మ్ అయ్యాడు. ఆ తర్వాత అంతా నార్మల్‌గానే ఉంది. వాళ్ళ లైఫ్ అంతా కూడా సాఫీగా సాగుతూ ఉంది. వాళ్ళ పెళ్ళయ్యి ఒక 2 ఇయర్స్ అవుతుంది. యానివర్సరీకి ఇదంతా జరిగిన తర్వాత కొంచెం పార్టీ చేసుకుందాం ఆ మూడ్‌లో ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే పాత ఆఫీస్‌లో కొలీగ్స్ ఉంటారు కదా! వాళ్ళందరిని పిలిచారు. ఆ పార్టీకొచ్చారు. వాళ్ళందరూ ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాతనే వాళ్ళకి రవి తన వైఫ్‌కి తెలియకుండా, శ్వేతకి తెలియకుండా వాళ్ళందరికీ జరిగింది చెప్పారు. వాళ్ళకి తెలుసు. ఆ క్లోజ్ సర్కిల్‌లో ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్‌కి ఈ విషయం తెలుసు. అంతా బానే ఉంది. కానీ రవి ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి తను చాలా బక్కగా అయిపోవడం స్టార్ట్ అయ్యింది. మొత్తం వీక్‌గా అయిపోవడం స్టార్ట్ అయింది. రవి చాలా హెల్తీగా ఉండేవాడు. లైక్ మంచి హైట్, బాగా జిమ్ పర్సనాలిటీ బాగుండేవాడు చూడ్డానికి. కానీ ఈ ఆఫీస్ కొలీగ్స్ అతన్ని చూసినప్పుడు, "ఏంటి రవి ఇలా అయిపోతున్నావు? ఏమైంది? ఏదైనా ప్రాబ్లమ్ ఉందా?" అంటే, "లేదు లేదు అంతా నార్మల్‌గానే ఉంది. బానే ఉన్నా నేను" అని చెప్పి వాళ్ళతో అన్నాడు. సరే ఇంగ పార్టీ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బిజీ లైఫ్స్, జాబ్స్ అందరూ బిజీగా ఉంటే రవి అప్పుడప్పుడు ఫేస్‌బుక్‌లో ఫోటోస్ పెట్టేవాడు. ఆ ఫోటోస్‌లో రవి ఇంకా దారుణంగా చాలా బక్కగా అయిపోయి, తన ఫేస్ ఇలా బక్కగా అయిపోయింది. తన యొక్క నెక్ బోన్స్ ఉంటాయి కదా! ఈ బోన్స్ అన్ని ఇట్లా బయటకి కనిపించడం, ఇంత దారుణంగా తయారైపోయాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి. కొద్దిగా తను వీక్ అయిపోతూ ఒక 4-5 మంత్స్ తర్వాత తను చనిపోయాడు. అసలు తనకి ఏం ప్రాబ్లమ్ ఉంది? ఎందుకలా బక్కగా అవుతున్నాడు? ఏదన్నా హెల్త్ ఇష్యూసా అనేది ఎవ్వరికీ ఏమీ తెలియలేదు. ఎటువంటి రిపోర్ట్‌లో అతనికి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నట్టు కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. ఫైనల్లీ రవి ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. రవి చేసింది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు కానీ, రవి ఆ రోజే ఆ అమ్మాయిని వదిలేసుంటే అట్‌లీస్ట్ ఈరోజు బ్రతికుండేవాడేమో. వేరే రకంగా తన లైఫ్ ఉండేదేమో. ఈ ఇన్సిడెంట్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఇక్కడ పక్కనే మీకు హర్ నేమ్ ఈజ్ రమ్య అని ఒక స్టోరీ ఉంటుంది. ఆ హారర్ స్టోరీని ఇంతవరకు చూడకపోతే వెంటనే క్లిక్ చేసి చూసేయండి.